నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. విజయనగరం పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి భక్తులు తమలపాకులు, సింధూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక ఆలయాల వద్ద అన్న సమారాధనలు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం మహారాజా కోట నుంచి హనుమాన్ విగ్రహంతో భారీ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. చెక్క భజనలు, కోలాటాలు, భక్తి నినాదాలతో ఎంజీ రోడ్ అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. కాషాయ జెండాలు, భక్తుల సందడితో ఎంజీ రోడ్ అంతా కాషాయమయంగా మారింది. మహారాజా కోట నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం హనుమాన్ జంక్షన్ వద్ద హిందూ ధర్మ పరిరక్షణ మరియు సాధు పరిషత్ ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్ష సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆబోతుల శ్యామసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్టకోపం పార్థసారథి, జిల్లా కోఆర్డినేటర్ శంకర ముత్యాల నాయుడు, టౌన్ కార్యదర్శి రామరాజేష్ పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణపై ప్రసంగించారు. అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.